తడ తెలంగాణ జీవకైత్వ జాడ. రచన డాక్టర్ మహేందర్ కట్కూరి. బొండిగే మీ రాచకొండ రమేష్. శీర్షిక ఈర్పెన. పెద్దయ్య గెట్టుకు పందికొక్కు పొక్క, జిద్దుకు బయటికెళ్ళక మలుసుకపన్న నాగుంబాం చుట్టూ 5 ఏండ్లు గెట్టెలొత్తిన బాటల్ల బెగడుకు బెకబెకమన్న కప్పలు గెట్టుగానే నేర్పిన సిలుంబట్టిన ఇనుప కుర్సి ఇగురంతోని కూసున్న ఇసప్పురుగు కాటు దప్పది. గత్తరచ్చిన వాడ 3 బజాట్ల కాడ దుమ్ము జల్లెడబట్టి పుదిచ్చిన గోడ గుడిసెల ముసలవ్వ మూనుగులు నాసబెట్టి ఇంటి సైబం దొరికినాడు సావు దెబ్బదీసుడెరికయింది. మొల్తాడు దెంపి జిల్లెడి చెట్టుకు లగ్గం చేస్తే తప్ప సోరపోరానికి సావుకు పాడెగట్టే జాడే లేదు. పుర్రెజాడిల మెదడు పులువబట్టే, నోరు కంచుట్ల చిటపట మాటలు మాడి నీతి సోయి మాగి రుసి ఊరు కందురు ఇల్లలకు పూత. చెయ్యాలంటే ఇత్తనపు గింజల్ల గుమ్మి నిండాలే కదా. సాగు ఇసిరే, సాగు చేసే మోపు చేరి ఇంటి గడప దొక్కాలే కదా. సంకల చేతులు పెట్టి నాలిక బయటికి వారిచ్చి సారిత్తే మూతవరితనం అవుతుందా? మోసాల పుట్కే మోరంగుట్టోలే వెరగంగా గోసల వాసాలు ఊడవీకి నిట్టెడు లేని పందిరేసుడు తెలివైతుందా వాయి? జిట్టరే గంపను మట్టిల పాతరేస్తే అచ్చుల్లేని అరికాళ్లకు నెత్తురు పూత మొలవదా? మడికట్టు మాగాని సాగి ఇల్వ సొరికెళ్ళ సర్కారు సాగురాత. నిల్వ లంకె బిందెలున్నా దత్త చుట్టూ కట్నం గజ్జల సప్పుడు, తల్వ ఎన్ను పూస బొక్కల్లా ధైర్యం కరువొచ్చెనట. చెన్నాల వాయిల తంతోలే తరాలు గూలి మోట బొక్కెన కందని మడుగు నీరైంది గీ తరం. జారుడు వండల కాడ దూర దూర పరికి పండ్లు ఏడితే నాసిరకం నారసీర జించి ఒల్లెకెళ్ళి ఒలికి ఒర్రెల పడ్డట్టు లంగతనంలో జీడితు ఇంటర్నేషనల్ బ్రాండ్ అయింది. గుండు సెంబు పిర్రెలు పాసుగాని ఇనుప కుర్చీన గుండ్రంగా తిరిగే మెత్తపరుపులు గుత్తందారుతనంలో పొత్తై వస్తున్నది. నడిగడ్డ పెద్దొయ్య తాత ముత్తాతల సాగు పాలక పాముల తలదెంపి కపాలం బయలుగేటట్టు కంది పొరకల కాలబెట్టి మంచి శకునం చూసి జీడిత్తుల తాయెత్తు కట్టాలే.